ఇప్పుడే ఆర్కే సినీప్లెక్స్ లో ముఫాసా ప్రీమియర్ చూసి వస్తున్నా. ఈ మూవీలో హీరో మహేష్ బాబు. సారీ, సెలబ్రేషన్స్ చూసి మహేష్ బాబు మూవీ అనుకున్నా. ఈ మూవీలో ముఫాసాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో తెలుగు వర్షన్ కి ఆయనే హీరో. మూవీ ఎలా ఉందనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా. కొట్టేయండి. అండ్ ఈ డే అండ్ డే టైంకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 200K కాస్త 201K అవ్వాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంతే, ఇది ఫిక్స్. ముఫాసా ఒక ఫ్లడ్ వల్ల తన పేరెంట్స్ కి దూరం అయ్యి ఒక డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తాడు. ఆ ప్లేస్ కి వెళ్ళాక ఏమవుతుంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ద ఓవరాల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్. ఒక ప్రాపర్ యానిమల్ కింగ్డమ్ రిలేటెడ్ మూవీ చూసా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇస్ టూ గుడ్. అన్ని ఏజ్ గ్రూప్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండడమే దీనికి మెయిన్ రీజన్. ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ డెప్స్ యాడ్ చేసి దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. స్కార్ అండ్ ముఫాసా మధ్య ఉన్న బంధం ఏంటి అనేది గుడ్ వేలో ప్రెజెంట్ చేశారు. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ చేస్తూ అలా ఆ వరల్డ్ లో ఇన్వాల్వ్ అయిపోయేలా ఉంటుంది మూవీ. బేసిక్ గా ఇలాంటి హాలీవుడ్ మూవీస్ వస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం. నేను కూడా అలాగనే వెళ్ళా. కానీ ముఫాసా మాత్రం విఎఫ్ఎక్స్ లో ఒక 10% ఎక్కువే సాటిస్ఫై చేసింది. అసలు స్క్రీన్ పైన ఫారెస్ట్ విజువల్స్ అండ్ యానిమల్స్ ని చూస్తుంటే ఇది విఎఫ్ఎక్స్ లో చేశారా లేదా యానిమల్స్ కి ట్రైనింగ్ ఇచ్చారా అనే డౌట్ వచ్చింది. ఆ కలర్ గ్రేడింగ్, ఆ నేచర్ షాట్స్ అయితే మెంటల్ మాస్. యానిమల్స్ అండ్ వాటి ఫిజిక్స్ బాగా ఫాలో అయ్యారు. దానివల్ల మూవీ ఇంకా రియలిస్టిక్ గా అనిపించింది. ఆ రేంజ్ విజువల్స్ ఉన్నప్పుడు సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్ లేకపోతే ఎలా? సౌండ్ అయితే మామూలుగా లేదు. ఆఫ్రికన్ బీజిఎమ్స్ అయితే క్యాక్ ఉన్నాయి. విజువల్స్ కి సౌండ్ యాడ్ అయ్యి ఇంకా రియలిస్టిక్ ఫీలింగ్ తీసుకొచ్చింది. డబ్బింగ్ ఇస్ టూ గుడ్. మహేష్ బాబు గారి వాయిస్ లో ఉండే ఎటకారం బాగా యూజ్ చేసుకున్నారు. అలానే ఆలీ అండ్ బ్రహ్మి గారి డబ్బింగ్ కూడా బాగున్నాయి. కుడోస్ టు ది డబ్బింగ్ డిపార్ట్మెంట్. డైలాగ్స్ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా రాసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలానే నవ్వుతూనే ఉంటాం మూవీ అంతా. ఆ కాన్వర్సేషన్స్ అన్ని చాలా నేచురల్ గా ఒక ఫ్లోలో ఉండేలా చూసుకున్నారు. కమింగ్ టు ద నెగటివ్స్, డబ్బింగ్ బాగుండింది కానీ సాంగ్స్ ని కూడా డబ్ చేశారు మాస్టరు. అవి అస్సలు బాలేవు. ఆ సాంగ్స్ వచ్చిన ప్రతిసారి కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అండ్ ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్, ఇట్స్ గుడ్ ఫిలిం. ఒక సినిమా నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని ఈ సినిమాలో ఉంటాయి. మీ పిల్లలతో సినిమా ప్లాన్ చేసుకోండి. పిల్లలు లేనోళ్ళు ఎల్లు యువు తీసేసి వాళ్ళతో ప్లాన్ చేసుకోండి. మరి ఇలా రివ్యూ మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా అమ్మ అన్నం పెట్టదు, తెలుసా మీకు? సో నేను కడుపు నిండా తినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.